చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసులు ఎన్నికల అధికారులు వైసీపీ అభ్యర్థుల కోసం నిబంధనలను ఉల్లంఘించారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల వరకు వాహనాలకు అనుమతి లేదంటూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే కుప్పం నామినేషన్ కేంద్రం వద్దకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ వాహనానికి అనుమతిచ్చారు. భార్యతో కలిసి వైసీపీ అభ్యర్థి భరత్ ఏకంగా నామినేషన్ కేంద్రం గేటు వరకు వచ్చారు. ఇటీవల నారా భువనేశ్వరి కారును మాత్రం నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల అవతలే నిలిపివేశారు. దీంతో అధికార పార్టీ అభ్యర్థులకు ఓ న్యాయం, ప్రతిపక్షాలకు మరో న్యాయమా అంటూ పోలీసులు ఎన్నికల అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసులు ఎన్నికల అధికారులు వైసీపీ అభ్యర్థుల కోసం నిబంధనలను ఉల్లంఘించారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల వరకు వాహనాలకు అనుమతి లేదంటూ బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. అయితే కుప్పం నామినేషన్ కేంద్రం వద్దకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ వాహనానికి అనుమతిచ్చారు. భార్యతో కలిసి వైసీపీ అభ్యర్థి భరత్ ఏకంగా నామినేషన్ కేంద్రం గేటు వరకు వచ్చారు. ఇటీవల నారా భువనేశ్వరి కారును మాత్రం నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల అవతలే నిలిపివేశారు. దీంతో అధికార పార్టీ అభ్యర్థులకు ఓ న్యాయం, ప్రతిపక్షాలకు మరో న్యాయమా అంటూ పోలీసుల ఎన్నికల అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్, సుమిత్ర, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది, నోటిఫికేషన్ కూడా విడుదలైంది, నామినేషన్ల పర్వం కూడా మొదలైనటువంటి పరిస్థితి. అయితే ఇన్ని అంశాలు ఉన్నా కూడా అధికార వైసీపీకి పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరులో ఏ మాత్రం కూడా మార్పు రాలేదని చెప్పాలి. అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాలు అనేటువంటి సామెతగా సాగుతుంది ఇప్పుడు నామినేషన్ల పర్వాలకు సంబంధించి. మొన్నటి రోజున నారా భువనేశ్వరి కుప్పానికి వచ్చినటువంటి సందర్భంగా 19వ తేదీ 100 మీటర్ల అవతల ఎవరిని కూడా రానటువంటి పరిస్థితి. అయితే అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ నేరుగా ఎవరైతే కుప్పంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో ఎమ్మెల్సీ భరత్, ఆయన భార్య దుర్గా ఇవాళ ఆయన తరఫున నామినేషన్ వేసేందుకు అక్కడికి నేరుగా వాహనంలోనే లోపలికి రిటర్నింగ్ కార్యాలయంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. పోలీసులు పరిస్థితి. దీనిపైన కూడా టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరాన్ని, ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే ఆమె నేరుగా లోనికి వెళ్ళిందో ఆ విషయాలన్నీ కూడా సోషల్ మీడియాలో వెంటనే కూడా తీవ్రంగా వైరలైనటువంటి నేపథ్యంలో ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆమె వెంటనే వెనక్కి వచ్చేసి రోడ్డుపైకి వచ్చి నేను ఇక్కడే దిగాను, ఇప్పుడే వెళ్తున్నాను అనేటువంటి ఒక సముదాయింపు చేసేటువంటి ప్రయత్నం మీడియా వద్ద చేసినటువంటి పరిస్థితి. అయితే దీనన్నిటికీ కూడా కారణము పోలీసులే, వీటన్నిటికీ బాధ్యత వహించాల్సింది పోలీసులే. దీనిపైన ఎన్నికల కమిషన్ కూడా తాము ఫిర్యాదు చేస్తామనే విషయాన్ని కూడా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఈవేళ తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి చోటు చేసుకుందని చెప్పాలి. తమ్మలపల్లిలో మొన్న చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు, నిన్న గుంగూరులో చోటు చేసుకునే పరిణామాలు కావచ్చు, వీటన్నిటిని చూస్తున్నట్టే అధికార వైసీపీకి పోలీసులు ఫ్రీగా అక్కడ గేట్లు వదిలి ఎంతమంది కావాలో అంతమందిని కూడా నామినేషన్ వేసేందుకు అనుమతి ఇస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే టీడీపీ నాయకులు, ఇతర వ్యక్తులు నామినేషన్ కు వచ్చేటువంటి సందర్భంలో 100 మీటర్లు, 200, 300 మీటర్లు అవతలనే ఆ బారికేడ్లు పెట్టేసి నిలువరించి ఒకరిద్దరిని మాత్రమే లోనికి అనుమతించి ఈ విధంగా వన్ సైడ్ గా వ్యవహరించాలనే ఒక అభిప్రాయ నేపథ్యంలో పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్న పట్ల వీటన్నిటి కూడా టీడీపీ శ్రేణులు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసేటువంటి ప్రక్రియలో నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే నెలకొందనే చెప్పాలి. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ మనోహర్.